మనం చూసినాం గత కొన్ని రోజుల నుంచి బీజేపీకి సంబంధించిన ఎంపీలు నరేంద్ర మోదీకి లేఖ రాసిరు. ఆ లేఖలో ఏముందని జెప్పేసి అసలు ఆ లేఖ ఎవరు రాసిరు ఏందని జెప్పేసి కూడా చాలా రకాలుగా చర్చలు జరిగినాయి. మరి ఎందుకు రాసిరు? ఏం రాసిరు? అని జెప్పేసి గూడా ఇంతవరకు గూడా అది బయటికి రాలేదు. మరి దీనికి సంబంధించి బీజేపీ ఆ వర్గాల్లోనే చాలా చర్చనీయాంశంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి గూడా మేము బరాబర్ రేఖ రాసినామని జెప్పేసి గూడా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నిన్న మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. అవును. లేఖ రాసా. కుండను బద్దలు కొట్టిన ఈటెల. సమస్యలుంటే చెప్పడం మా బాధ్యత. ఆయన క్లియర్‌గా చెప్తున్నాడు. లేఖ రాసినాం. ఆ లేఖలో సమస్యలేమున్నాయి? ఆ సమస్యల మన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలేమున్నాయి? ఆ సమస్యల పైన మేము లేఖ రాసినామని చెప్పేసి కూడా ఆయన చాలా క్లియర్‌గా చెప్తున్నాడు. మరి ఇంకేం రాస్తాడు నిజంగానే ఎవరైనా ప్రధానమంత్రికి గావచ్చు, ఒకవేళ నాట్ ఓన్లీ బీజేపీ ఏ పార్టీ అయినా సమస్యలుంటే సమస్యల కోసమైనా రాసేది. ఇక్కడ నుంచి ఈ సమస్య వస్తుంది. అక్కడ నుంచి ఆ సమస్య వస్తుంది. వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసే కదా లేఖ రాశారు. మరి ఇంకా దేనికోసం లేఖ రాస్తారు? దాన్ని పెద్ద ఎత్తున నేను ఈటెల రాజేందర్ బీఆర్ఎస్‌లోకి పోతాడు. ఈటెల రాజేందర్ కాంగ్రెస్‌లోకి పోతారు అని చెప్పేసి కూడా నానా రకాలుగా బీఆర్ఎస్‌లు ట్రోల్ చేశారు. సిగ్గుండాలా కొంచెమైనా బీఆర్ఎస్ పార్టీకి? ప్రధాని మోదీ లేఖపై ఎంపీ క్లారిటీ. ఎవరి పదవికి ఎవరి పదవికైనా ఎసరు రాబోతుందా? హైకమాండ్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి. ప్రధాని మోదీకి తెలంగాణ బీజేపీ ఎంపీలు రాసిన లేఖపై ఎట్టకేలకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నోరు విప్పారు. అవును, ఆ లేఖ రాసిన మాట వాస్తవమేనని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ బీజేపీలో ఇన్నాళ్లుగా జరుగుతున్న అంతర్గిక చర్చలకు ఈటెల చర్చించారు. ఎంపీలంతా కలిసి ప్రధాని మోదీకి లేఖ రాశారా అనే ప్రశ్నకు రాశామని, అందులో తప్పేముందని సమాధానం ఇచ్చారు. సమస్యలు ఉన్నప్పుడు చెప్పాల్సిన వారికి చెప్పడం మా బాధ్యతగా పేర్కొంటున్నారు. రాష్ట్ర నాయకత్వం పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఆయనకు చాలా క్లియర్‌గా చెప్తున్నాయి. మా దగ్గర సమస్యలున్నాయి. దానికి సంబంధించి మేము లేఖ రాసినాం అని చెప్పేసి కూడా ఆయన చాలా క్లియర్‌గా చెప్తున్నాడు. ఇప్పుడున్న దాంట్లో యాక్టివ్‌గా ఉన్నోళ్ళు అంటే ఎవరెవరు? ఈటెల రాజేందర్ గావచ్చు, బండి సంజయ్ గావచ్చు, ఆ అధ్యక్షుడు యాక్టివ్‌గా ఉండాలి లేదా కూడా అర్థం కాదు. రామచందర్. దీనికి సంబంధించి మరి ఆహ్, మేజర్‌గా మల్కాజ్‌గిరిలో ఎక్కువ ఇనిపించే పేరు ఏదంటే ఈటెల రాజేందర్. ఎంపీలలో గూడా ఎక్కువగా ఇనిపించే పేరంటే ఈటెల రాజేందర్. ఎ బండి సంజయ్, అరవింద్ గావచ్చు వాళ్ళు ఆల్రెడీ పార్టీలోనే ఉన్నారు. ముందు నుంచే పార్టీలో ఉన్నారు గాబట్టి వాళ్ళకి ఆ పేరుంది. కాకపోతే ఈడ పార్టీ మారిన కొద్ది రోజులకు గూడా ఈటెల రాజేందర్ కష్టపడి పనిచేస్తున్నాడు అని జెప్పేసి గూడా పేరొచ్చింది గదా! మరాయన సమస్యలనే జెప్పుకున్నాడు తప్పేముంది? ఎంపీలకి ఏమేం సమస్యలున్నాయి, ఏంది అని జెప్పేసి గూడా వాళ్ళు లేఖ రాసి జెప్పిర్రు. దానికి ఆయన చాలా క్లియర్‌గా జెప్పినాడు గదా! సమస్యల పైన మోడీకి లేఖ రాసినాం. మరి ఏ సమస్యలు ఉన్నాయి, ఏంది అని జెప్పేసైతే ఆ విషయాలు మనకు తెలవదు గానీ, ఆయన ప్రధానంగా ఫేస్ చేసిన సమస్యలేందో గూడా ఆయన చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈటెల రాజేందర్ కూడా జీహెచ్ఎంసీ పైన ఫోకస్ జేసినట్టయితే తెలుస్తుంది. ఖచ్చితంగా మల్కాజ్‌గిరిలో మేయర్ పీఠం గెలవాలి. బీజేపీ అభ్యర్థికి మేయర్ పీఠంలో కూర్చోబెట్టాలని జెప్పేసి కూడా ఈటెల రాజేందర్ చెప్తున్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే ఈటెల రాజేందర్ జీహెచ్ఎంసీకి సంబంధించి అన్ని అభ్యర్థులు అంటే అన్ని సీట్లు, అన్ని డివిజన్లలో సీట్లు సంపాదించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈటెల రాజేందర్‌కి సెంట్రల్ నుంచి ఒక మంచి పదవి వస్తదని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్‌కి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఈటెల రాజేందర్‌కి సంబంధించిన అనుచరులు కావచ్చు, వాళ్ళు కూడా చాలా రకాలుగా అనుకుంటున్నారు. ఆయనకొక మంచి పదవి రావాలి. మంచి పదవి వస్తే సెంట్రల్ నుంచి ఏమేమి రావాలో అవన్నీ గుంజుకొస్తాడు అని చెప్పేసి కూడా చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్‌లో ఏం ట్రోల్ చేస్తున్నారు? ఈటెల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్‌లోకే వస్తారు. ఖచ్చితంగా పార్టీ మారతాడు. ఆయన మానవత్వం లేదా ఆయనకి? ఆయనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? ఉంటది గదా! మీరు కాలర్ పట్టుకొని బయటికి గెంటేసినప్పుడు ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎటు పోతది? ఆ! అదే సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఈటెల రాజేందర్ ఇప్పుడు ఎంపీ అయిండు. గెలిచిండు గదా! మీరు పార్టీ నుంచి గెంటేసినా గూడా బీజేపీ పార్టీలోకి పొయ్యి ఆయనేందో ఆయన సత్తా చాటిండు గదా! అది గదా ఈటెల రాజేందర్ అంటే. ఏదేమైనా గూడా నిందలు ఆపేయడం మానేయండి. ఒక మంచి పెద్ద పెద్ద నాయకుల పైన, మంచిగా ప్రజల మధ్య ఉండే నాయకుల పైన బీఆర్ఎస్ పార్టీలు నిందలేయడం మానేయండి. మీలాంటి గలీజ్ ఇంకెవరికన్నా ఉందో లేదో. ఆయన పని చేసుకుంటా పోతుండు. బీజేపీకి సంబంధించి దాన్ని స్టేట్‌లో రావడానికి ఎట్లా బలోపేతం చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటా పోతుంటే మీరెందుకు మధ్యలో చిగ్గెత్తుతున్నారు? బీఆర్ఎస్‌లోకి ఈటెల రాజేందర్ వస్తాడు.
అని చెప్పేసి సోషల్ మీడియా దేనికి వర్క్ చేస్తుంది? బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయడానికి పనిచేస్తుందా? సిగ్గుండాలే కొంచెమన్నా? ఏదేమైనా గూడా ఈటెల రాజేందర్ ఒక మంచి వ్యక్తి. ఆయన ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఎప్పుడు ప్రజల మధ్య ఉండే వ్యక్తి. కాబట్టి దయచేసి ఈటెల రాజేందర్ పైన ట్రోల్స్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టోలు జర నోరు మూసుకోండి. అదుపులో ఉండండి. మీరెన్ని కక్షలు సాధించినా, ఎన్ని అసభ్యకర వార్తలు రాసినా, ఎన్ని నిందలేసినా గూడా ఆయన ప్రజల కోసం పనిచేసే నాయకుడు. ఖచ్చితంగా సెంట్రల్ నుంచి ఈటెల రాజేందర్‌కి ఏదో ఒక పోస్ట్ వస్తదని జెప్పేసి చాలా మంది ఆశిస్తున్నారు గాబట్టి, ఖచ్చితంగా రావాలి ఇలాంటి నాయకులకి. ఎందుకంటే ఆయనకున్న పేరు గావచ్చు, ఆయనకి ఎలాంటి అవినీతి మచ్చలు లేవు గాబట్టి, ఖచ్చితంగా ఆయన సెంట్రల్ నుంచి పోస్ట్ గావచ్చు, ప్రజల మధ్య ఉండే పోస్ట్ గావచ్చు, ఖచ్చితంగా ఆయనకు ఉంటది. దయచేసి ఇట్లాంటి వ్యక్తుల పైన బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారం జేయకండి.